హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దాస్ కిచెన్. మన కిచెన్లో మటన్ కర్రీ చేశానండి. నేను చేసుకునే ప్రాసెస్ ఏంటో ఎలా చేసుకుందామో చూపిస్తాను, వచ్చేయండి అండి. ఫస్ట్ నేను 1 కేజీ మటన్ తెప్పించాను. మటన్ కేజీని క్లీన్ చేసి నీట్గా వాష్ చేసి పక్కకు పెట్టేసుకున్నాము. తర్వాత నేను కుక్కర్లో చేసుకుంటున్నానండి. ఇది కుక్కర్లో చేస్తున్నాను. ఆ తర్వాత ఒక 2 ఆనియన్స్ అండి, 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కుక్కర్ స్టవ్ పైన పెట్టేసుకొని అది హీట్ అయిన తర్వాత ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ అండి. ఎక్కువే పట్టిద్ది, కేజీ కదండి మటన్, అందుకోసం అనేసి ఎక్కువే పట్టిద్ది. తర్వాత ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకున్నానండి. తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, అలాగే పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి ఒక 4 వేసుకున్నాను, ఎక్కువ వేసుకోవట్లేదు. ఇప్పుడు దీంట్లో ఇది ఫ్రై అయిన తర్వాత మనం ప్రతి నాన్ వెజ్లో మీరు నా వీడియోస్ చూస్తే ప్రతి నాన్ వెజ్లో నేను బిర్యానీ ఆకు అనేది కంపల్సరీ వేస్తాను. బాగుంటుందండి, టేస్ట్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలాగే పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మటన్ని క్లీన్గా వాష్ చేసుకుంటున్నాను. వాష్ చేసుకొని ఇప్పుడు దీంట్లో ఫ్రెష్గా మనం అప్పటికప్పుడు అల్లం పేస్ట్ పట్టి, ఆ అల్లం పేస్ట్ కూడా నేను ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నానండి. అల్లం పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులోనే పసుపు యాడ్ చేసుకున్నాను. తగినంత పసుపు వేసుకోండి. ఇప్పుడు మటన్ని కడిగి క్లీన్ చేసి శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో యాడ్ చేసుకొని ఇలా మనం కలుపుతూ దీన్ని అంతా ఆయిల్లోనే ఫ్రై అవ్వనివ్వాలండి. మటన్ని మనం ఎంత అది వేగితే అంత టేస్టీగా ఉంటుంది మటను. చూడండి ఎలా చేస్తానో. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరేం చేసుకున్నారు? మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటండి? ఇది మొన్న నేను సండే చేశాను. ఇది వీడియో పోస్ట్ చేయడానికి టైం పట్టింది, అందుకోసమని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇందులోనే ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను నేను. సాల్ట్ వేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక 10 మినిట్స్ మనం ఇలా మగ్గించుకుంటే అందులో ఉన్న వాటర్ అంతా ఇలా మనకి పైకి వచ్చేస్తాయి. ఇప్పుడు కలిపి మళ్ళీ మనము ఇలానే ఫ్రై చేసుకోవాలండి. ఒక 20 మినిట్స్ దాకా మనం ఇలా ఒక 15 మినిట్స్ దాకా ఇలా మనం మటన్ని ఆయిల్లోనే మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కారం వేసేసానండి నేను, అది వీడియో స్కిప్ అయింది. కారం ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను నేను. కేజీ మటన్ కాబట్టి 2-2.5 వేసుకోండి. వేసుకొని ఇప్పుడు మటన్ని మనం ఇందులోనే ఇలానే ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే ఏంటంటే అండి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇగో ఇలా వస్తుంది మనకి. ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో నేను అంటే మాది మీడియమే ఉందండి మటన్, అంత ముదురుగా లేదు. ముదురుగా ఉంటే మటన్ కొంచెం వాటర్ ఎక్కువ పడతాయి, లేతదైతే మామూలుగా తక్కువ పడతాయి. మీడియంగా ఉంది కాబట్టి నేను కేజీకి తగ్గట్టుగా ఒక 4 గ్లాసుల దాకా వేసుకున్నాను నేను వాటరు. మీరు కూడా చూసి వేసుకోండి. ఆ తర్వాత ఇలా విజిల్ వచ్చేసింది. తర్వాత విజిల్ తీసుకొని, విజిల్ తీసేటప్పుడు ఎప్పుడైనా విజిల్ని ఫస్ట్ మనం పైకి అనేసి అది మొత్తం విజిల్ వెళ్ళిపోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకోవాలండి. సింపుల్గా చిట్కా చెప్పా అంతే. కొంతమంది తెలియని వాళ్ళు టక్మని ఓపెన్ చేస్తారు, అందుకోసమని చెప్తున్నా. ఆ తర్వాత ఇందులో ధనియాల పొడి అండి, ఓన్లీ ధనియాలు ఫ్రై చేసి పొడి చేసుకున్నాను. తర్వాత కొంచెం 1/2 స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. గరం మసాలాలో లవంగా, విలాచి, దాల్చిన చెక్క యాడ్ చేశాను. అది ధనియాల పొడి, ఇది మిక్స్ చేసి గరం మసాలా యాడ్ చేసుకున్నాను. ఫైనల్గా కొత్తిమీర అండి, కొత్తిమీర యాడ్ చేసుకోండి. కొత్తిమీర యాడ్ చేసుకొని ఇప్పుడు దించేసుకుంటే ఇది చపాతీలోకి కానీ, బగారా రైస్లోకి కానీ, వైట్ రైస్లోకి కానీ సూపర్గా ఉంటుంది. నేను ఎక్కువ మసాలాలు వేయలేదండి, లైట్గా మసాలాలు వేసాను. గరం మసాలా వేసుకున్నాను. సూపర్ టేస్టీగా వచ్చింది కర్రీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.